ఇప్పుడు మనం చూసేది టిల్ టేబుల్ అంటారు. ఇది మనం యూజువల్లీ పేషెంట్స్‌ని తొందరగా ఎర్లీ మొబిలైజ్ చేయడం కోసం మనం ఈ టిల్ టేబుల్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఇది మెయిన్ మోటో ఎందుకు యూజ్ చేస్తామంటే పేషెంట్‌ని యొక్క వైటల్స్ మెయింటైన్ చేస్తూ సుపైన్ పొజిషన్ నుంచి స్ట్రెయిట్‌గా చేయడానికి మనం ఈ టిల్ టేబుల్ అనేది మెయిన్‌గా యూజ్ చేస్తామన్నమాట. ఇది యూజ్ చేయడం వల్ల తను ఎగనెస్ట్ ద గ్రావిటీగా ఎలా నించోగలుగుతున్నారా లేదా, నించున్నప్పుడు తన వైటల్స్ మెయింటైన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ టిల్ టేబుల్ అనేది మనము ఎవరెవరి పేషెంట్స్కి యూజ్ చేస్తామంటే మెయిన్లీ స్ట్రోక్ పేషెంట్స్, స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన వాళ్ళకి, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, ఎవరైతే స్కిన్ ఇష్యూస్ లైక్ బెడ్ సోర్స్ ఉన్న వాళ్ళకి ఎర్లీ మొబిలైజేషన్ చేయడం వల్ల కూడా వాళ్ళకి బెడ్ సోర్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా పారాలిసిస్ అయిన వాళ్ళందరికీ ఇది ఎర్లీగా మొబిలైజ్ చేసి వాళ్ళని బెడ్ సోర్స్, స్కిన్ ఇష్యూస్ అలాంటివి ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టిల్ టేబుల్ అనేది మన రీహాబ్లో మోస్ట్లీ యూజ్డ్ టేబుల్ అనమాట. ఎందుకంటే ఇది మన పేషెంట్స్ని ఎర్లీగా మొబిలైజ్ చేయడంతో పాటు బెడ్ సోర్స్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు మనం ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. స్టాండింగ్ చేసేటప్పుడు ఓన్లీ సుపైన్ నుంచి హైట్ చేస్తూ తన వైటల్స్ని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మనం సుపైన్ నుంచి పేషెంట్ని అప్రైట్ పోస్చర్ చేయడం వల్ల తన లోవర్ లిమ్స్లో వెయిట్ పడ్తో పాటు తను గ్రావిటీకి ఎగనెస్ట్గా ఎలా స్టాండ్ అవుతున్నారని కూడా చూస్తామన్నమాట.